ఈరోజు మనం ఈ షార్వా ప్రిపేర్ చేసుకున్నాం. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, పించ్ పసుపు, పుదీనా, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, 1 స్పూన్ పంచదార, మనం తాలింపు వేసుకోవడానికి ఒక 2 స్పూన్ల పెద్ద గరిటెల ఆయిలు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ పెద్ద ఉల్లిపాయని, ఈ నువ్వుల్ని, ఈ జీడిపప్పుని, ఈ టమాటాని, కొబ్బరిని, ఈ వేయించిన శనగపప్పుని అన్నీ మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. నేను వేసేటప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. నేను అంతలోపు ఇవన్నీ మిక్సీ వేస్తాను. ఉల్లిపాయ మాత్రం ముందు ఆయిల్ వేసుకొని బాగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. ఇలా మరుగుతున్న ఆయిల్లోకి ఉల్లిపాయలు వేసాము, ఎర్రగా రావాలి. నేను మళ్ళీ చూపిస్తాను. కొబ్బరి, టమాటా, జీడిపప్పు, పల్లీలు ఇలా వేగిపోయిన ఉల్లిపాయలు కూడా వేసేసి, ఉల్లిపాయలు వేయించి తీసుకున్న బాండీలోకి ఇలా ఆయిల్ వేసుకుంటున్నాము. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఇలా వేగుతూ ఉన్నప్పుడు అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసేసాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న టైంలోనే ఉప్పు, కారం, పసుపు 3 వేసేసాను. నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిపిస్తున్నాం. ఆ పేస్ట్ వచ్చిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం వేగనిద్దాం, ఉప్పు కారం పట్టాలి కదా. దించే ముందు కొంచెం పంచదార వేద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకొని వద్దాం. ఇదిగోండి, ఇలా పేస్ట్ అయిపోయింది. ఇలా మనకి వేగుతున్న బండిలోకి ఈ పేస్ట్ని వేసేసుకుంటాం అన్నమాట. ఇది వేసాక అన్నీ వేయించుకున్నాయి కదా, ఎక్కువసేపు ఉంచుకోక్కర్లా. ఈ మసాలా అంతా పట్టేదాకా ఒకసారి తిప్పి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మన కుర్మా రెడీ అయిపోతుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను రెడీ అయిన తర్వాత. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోస్తున్నాను అన్నమాట దీనిలోకి. చూడండి, చిక్కగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. పరోటాలోకి, కుర్మాలోకి, దేనిలోకైనా బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.